సో ఎంబీబీఎస్ అయిన తర్వాత డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ క్లినిక్ మదనపల్లిలో మీరు స్టార్ట్ చేశారు, ఇక్కడ మల్లికార్జున థియేటర్ బ్యాక్ సైడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్లినిక్ కదా సార్? కామకోటి భవన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్లినిక్. దట్ ఈస్ ద ఫస్ట్ హాస్పిటల్ కమ్ క్లినిక్ అంతే అది. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు సక్సెస్ఫుల్గా అయితే మీరు డాక్టర్గా మంచి పేరు అయితే తెచ్చుకున్నారు సార్. సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళాలని చెప్పి ఎట్లా థాట్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మాకు అది బ్లడ్ లోనే ఉంది. మా ఫాదరు అట్ వెరీ ఎంగేజ్ బికమ్ సర్పంచ్ ఆఫ్ మై. సో ఇట్స్ నాట్ ఏ సడన్ ప్లాన్. సడన్ ప్లాన్ అని కాదు, మొదటి నుంచి ఉంది. నేను మెడికల్ కాలేజ్ చదివినప్పటి నుంచి మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. నేను అక్కడే ఉన్నాను. నేను అక్కడ కాలేజ్ జనరల్ సెక్రటరీగా నిలబడాలని ప్లాన్ చేశాను. ఆ ఇయర్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయినాయి. నేను కాలేజీ అంటే రిప్రజెంటేటివ్గా నిలబడాలనుకున్నాం. ఆ ఇయర్ పోస్ట్ పోన్ అంటే క్యాన్సిల్ అయిపోయినాయి ఎలక్షన్స్. నేను అట్లా హౌస్ సర్జన్ ప్రెసిడెంట్ అయ్యాను. మళ్ళీ ఆ రెండు జరగలేదు. నేనున్నప్పుడు హౌస్ సర్జన్ ప్రెసిడెంట్. నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు నా గురించి అందరికీ. ఐఎమ్ ఇన్క్లైన్ టు పాలిటిక్స్. మా ఫాదరు పొలిటికల్ ఇది ఉండడం వల్ల ఆ విధంగా ఉంది. కొంచెము అంటే యాక్చువల్లీ మేము కదిరిలో పెట్టకుండా ప్రాక్టీస్ చేయడం పెట్టడానికి కారణమే మా అమ్మ వచ్చి, మీ ఫాదర్ వాళ్ళు ఏం ఉండదు, పొలిటికల్ చేసుకుంటే లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడతాం నాయన, నువ్వు వచ్చు గోల్డ్ సెటిల్ డౌన్ ఇన్ మదనపల్లి అని చెప్పి చెప్పి పంపించారు నన్ను. నేను అదే చెప్తానులా, మనం ఒకటి తెలుస్తుంది, దైవం ఒకటి తెలిసినట్లు. ఆ విధంగా నేను ఐ డ్రాగ్డ్ ఇన్ టు పాలిటిక్స్ అట్లా విత్ మై ఇంట్రెస్ట్ ఓన్లీ. అదేం లేకపోతే వితౌట్ మై నాలెడ్జ్, వితౌట్ మై ఇంటెన్షన్ అట్లేం కాదు. సో ఫస్ట్ సార్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? ఎస్, ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఎల్స్. అదే మామూలుగా ఇప్పుడు అంటే పొలిటికల్గా ఆఫ్టర్ గెట్టింగ్ నాకు హైయెస్ట్ సాటిస్ఫాక్షన్, నా గ్రేటెస్ట్ విక్టరీ అంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది ఏదంటే గెటింగ్ సెలెక్టెడ్ టు ఎంబీబీఎస్. అది హైయెస్ట్. అప్పట్లో చిన్నప్పుడు కదా, ఇప్పుడు ఐఎమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 సెలెక్ట్ చేసినామంటే ఇంకా ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆ యూఫోరియాలో ఉండిపోయేవాళ్ళం. ఆ తర్వాత పొలిటికల్గా కూడా అసలు అనుకోకుండా నేను ఎమ్మెల్సీగా నిలబడ్డా. విత్ ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 20 days నోటీస్ ముందర నాకు చెప్పారు, యూ షుడ్ కాంటెస్ట్, యూ హ్యావ్ టు కాంటెస్ట్ అని. ఆ విధంగా నేను లేదు లోపల మళ్ళీ అట్లా ప్రిపేర్ చేసి నేను నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల సడన్గా జరిగిపోయింది. ఆ ఈవెంట్ అంతా 1 monthలో జరిగింది కాబట్టి. బట్ ఇట్ ఈస్ ఎ హైయెస్ట్ గ్రేట్ ఫీలింగ్. ఎమ్మెల్యే గెలిచిన దానికంటే ఎమ్మెల్సీ గెలిచిన దానికే ఆనందం ఎక్కువ. ఓకే, బట్ సార్ ఇప్పుడు ఈ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా మేడం మీకు చాలా సపోర్టా, లేకపోతే మేడంకి ఒక పక్క చాలా బాధే. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి ఎంబీబీఎస్, ఎండీలు, ఎంఎస్లు చదివాము ఇద్దరము. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. వీఆర్ డూయింగ్, వీఆర్ earning, and at the same time we are doing some service to the public. Let us do still more service. I am very young, about 47 years. Okay, 46 years actually. When I got elected. మేడం వద్దన్నా కూడా మీరు ముందుకు వెళ్ళారు అయితే. సో ఆమె అయితే ఆపారంటే నాట్ సో మచ్ ఇన్క్లైన్డ్. నేను మీరు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లుండే సార్? కొద్దిగా బాధే. ఎందుకంటే పక్కన మనకు తోడలేదే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే గైనకాలజిస్ట్కి సర్జన్ ఉండడం అనేది కొండంత బలం, ఒక ధైర్యం. నీకు హస్బెండ్ ఉండడము, అదే హస్బెండ్ ఉండడం అనేది ఇంకా వాళ్ళకి గ్రేటెస్ట్ ఇది కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు పేషెంట్స్ కూడా ఎవరన్నా వాళ్ళ దగ్గర పోవాలంటే గైనకాలజిస్ట్ దగ్గరికి, వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అంటే ఆయన ఇంకా పెద్ద సర్జన్, సర్జరీలు చేయించుకోవడానికి కానీ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మేడం చేయకపోయినా సార్ ఉంటాడు పక్కన అనేది వాళ్ళకు పేషెంట్ కమ్ టు నో. దానివల్ల వాళ్ళ మామూలుగా సర్జన్ గైన్ కాంబినేషన్ అనేది ఇట్లా మొఫిషియల్ టౌన్స్లో దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది. ఎగ్జాక్ట్లీ సార్. ఇంతకీ మేడం గారి గురించి చెప్పలేదు సార్, మీరు ఎప్పుడు కలిసారు? ఇది అరేంజ్డ్ మ్యారేజ్? అంతా అరేంజ్డ్ మ్యారేజ్. పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసి చేసారు. అంతే యాక్సిడెంటల్గా జరిగింది. అట్లా వేరే కోసం పోయాము.
ఇట్లా వేరే అమ్మాయి ఈ ఊర్లో ఉంది నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ అయితే గైనకాలజిస్ట్ కావాలని చూస్తున్నాము. వేరే ఒక అమ్మాయి నెల్లూరులో పోయాను. అమ్మాయి కొంచెం అంటే చూద్దామని అనుకునే లోపల వాళ్ళు మామూలుగా షీ వాంట్ టు గో టు ఆస్ట్రేలియా, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. అలాంటప్పుడు లేదు, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ఆస్ట్రేలియా, అయిపోయింది నాకు ఎంఎస్ఐ 1 year ఇంకా అన్నప్పుడు ఈ రిలేషన్ ఇంకోటి ఉంది, దీన్ని చూస్తావా అన్నాడు. యాక్సిడెంటల్ చూడడం, ఓకే చెప్పడం అట్లా. సో ఫస్ట్ అరేంజ్డ్ మళ్ళీ లవ్. సో యూజువలీ మీ కిడ్స్ కానీ మేడం కానీ మీకు ఫుల్ ఆన్ సపోర్ట్. I think my son-in-law is working as a collector for Mysore district, sir. Mysore district collector. Okay. Present. సో అక్కడ కూడా ఏమైనా ప్రజాసేవ చేస్తుంటారా? అక్కడ ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఇంటర్వ్యూర్ కాము జనరల్గా. మా కూతురు దానిలో నేను యాజ్ ఏ డాక్టర్గా మీరు ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల మంది పేషెంట్స్ చూసింటారు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎటువంటి రోగాలతో ఎక్కువ వస్తున్నారు? దానికి కారణం ఏంటి సార్? ఇండియాలో ఎక్కడ చూసినప్పటికీ మనం చెప్పుకోవాల్సింది మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కమ్స్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే ఇట్లా ఈ ఫీవర్ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఇవన్నీ హైజీన్కు రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ థర్డ్ స్ట్రెస్ రిలేటెడ్ ఈ కార్డియాక్ ప్రాబ్లం కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. కానీ కామన్గా నీకు పల్లెల్లో కామన్ మ్యాన్ చూసి ఎంబీబీఎస్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్లు, మా రెగ్యులర్ కేసులు ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ కొంచెం ఇన్ఫెక్షియస్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇట్లా ఉంటాయి. ఇవన్నీ గుడ్ హైజీన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, గుడ్ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్. నేను గుడ్ లైఫ్ స్టైల్ అంటే హెల్తీ లైఫ్ ఎగ్జాక్ట్లీ హైజీన్ సార్. హైజీన్ అంటే కనుక మనము తినే ఫుడ్ కానీ క్వాలిటీ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్, క్లీన్లీ ఫుడ్ కానీ, మళ్ళీ హెల్తీ మనం నీ యొక్క డైలీ హ్యాబిట్స్, వాకింగ్, కొంచెం మినిమం ఎక్సర్సైజ్ ఇలాంటివి పెట్టుకొని, ఈ ఆల్కహాల్, లిక్కర్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటా కొంచెం మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది అంటే కన్నా 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ని వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్. అది దట్స్ వాట్ మై ఫీలింగ్. మన ఇది కొన్ని ఉంటాయి, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు కూడా తెలియకుండానే మనమే ఇప్పుడు 10 సార్లు టీలు తాగుతుంటాం, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎక్కడైనా స్పైసీ ఫుడ్ తింటుంటాం వస్తుంటాయి. దీస్ ఆర్ ఆల్ ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. కాకపోతే మనం బిజీ లైఫ్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం, చెప్తున్నాం, మాలాంటి వాళ్ళం కూడా చెప్తున్నాం, బట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవి. సార్ మీరు యాజ్ ఏ డాక్టర్గా అందరినీ అడుగుతుంటారు ప్రాబ్లం ఏంటి అని. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ యాజ్ ఏ డాక్టర్? మా ప్రాబ్లం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐఎమ్ డయాబెటిక్, ఐఎమ్ హైపర్టెన్సివ్, బట్ బోత్ ఆర్ ఇన్ అండర్ వెరీ మచ్ కంట్రోల్. దాంతోపాటు నాకు కూడా గ్యాస్ట్రైటిస్ ఉంది, కొద్దిగా స్పైసీ తింటే కూడా నాకు వస్తుంది. మీరు పాటించే ఆరోగ్య సూత్రాలు ఏంటి సార్? వితౌట్ ఫైల్ ఇదైతే ఎవ్రీడే నేను చేస్తూనే ఉన్నాను, ఇది చేస్తాను ఫర్ ఎవర్ అనేది. బట్ ఫుడ్ బాగా మంచి అంటే హెల్తీ ఫుడ్ నేను చెప్పేటివన్నీ కూడా నేను బాగా తీసుకుంటాను. నేను ఇంట్లో అయితే టీ కూడా తాగను, అంటే హెర్బల్ టీ, గ్రీన్ టీనే తాగుతాను. మళ్ళీ ఇంకా మిగతా ఇంట్లో ఉన్నంతసేపు బాగుంటాము, బయట పోతుంటాం కాబట్టి వారంలో 4-5 సార్లు బయట తినాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అట్లా ఇప్పుడు డాక్టర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి బ్లాక్ కాఫీ అండ్ బ్లాక్ టీ సజెస్ట్ చేస్తున్నారు కదా సార్, ఇస్ దట్ గుడ్ ఫర్ ద హెల్త్? డెఫినెట్గా బ్లాక్ కాఫీ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే ఓకే. సో ఎవ్రీడే మీరు వాక్, మీ డైట్ పర్ఫెక్ట్ గా? వాక్ పర్వాలే, నాట్ సో ఇది అన్నట్లు. సో ఓవరాల్ గా సార్ మీరు ప్రజలకు ఒక హెల్త్ టిప్స్ ఇవైతే మీరు చేయండి, ఇవి చేయొద్దండి అని ఏమైనా ఒక మెసేజ్ ఇస్తే ఏం చెప్తారు సార్? ఎవ్రీబడి మామూలుగా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలా, గుడ్ హ్యాబిట్స్, అవాయిడ్ లిక్కర్, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ అండ్ హ్యావింగ్ గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ వాక్ అండ్ హెల్తీ డైట్. ప్రిఫరబుల్లీ మంచి వెజిటేటివ్ డైట్ విత్ గుడ్ ప్రోటీన్ ఉండేది, ఎగ్, మిల్క్ ఇట్లాంటివి తీసుకోమని చెప్తాము. అంతా హోమ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, దీస్ ఆర్ ఆల్ గివ్స్ డెఫినెట్లీ. సార్ అపార్ట్ ఫ్రమ్ ఈ హెల్త్ హ్యాబిట్స్ నవ్ ఏ డేస్ మీరైతే గమనించే ఉంటారు సార్, యూత్లో
స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మానసిక ఆందోళన, మీరు చెప్పినట్టు లెస్ స్లీప్, సో అవన్నీ ఎక్కువ అవుతున్నాయి సార్. సో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే నెగిటివ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ కానీ నెగిటివ్ థింకింగ్స్ కానీ లేకుండా పోతే యూ విల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ మైండ్. పీస్ఫుల్ మైండ్ విల్ గివ్ యూ పీస్ఫుల్ స్లీప్. ఇంకా ఆ తర్వాత కన్నా ఇంకా పిల్లల మీద ఆటోమేటిక్గా ఈ యూత్ మీద మీరు యూత్ అంటున్నారు కాబట్టి యూత్ అంటేనే ఇప్పుడు 10వ తరగతి నుంచినే నీకు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లోడు ఇట్లా చదువుతున్నాడు, మనమేమి, నీదేంది గోల్, నీ వాట్ నెక్స్ట్ అనడము, నీ నెక్స్ట్ టార్గెట్ ఏంది, ఈ నెక్స్ట్ సెమిస్టర్లో నువ్వు ఎంత హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు స్కోర్, ఇవన్నీ మనం టార్గెట్స్ పెట్టడం వల్ల మన కంట్రీలో కానీ మన యొక్క సొసైటీలో కానీ పిల్లల మీద ఆటోమేటిక్గా స్ట్రెస్ పడుతూ ఉంది. ఒకసారి కాలేజీ నుంచి బయట వచ్చిన తర్వాత జాబ్ అయిపోయింది కదా, ఎడ్యుకేషన్ అయిపోయింది కదా, జాబ్ ఏమి, పిల్లలును వాళ్ళ యొక్క మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువైపోవడం కానీ ఆ తర్వాత కనుక కొన్ని ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక లెస్సర్ ఆపర్చునిటీస్లో ఈ కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ డిజైర్డ్ గోల్సో లేకపోతే చదివిన దానికి నా చదువుకు తగ్గ, నా నాలెడ్జ్కి తగ్గ గుర్తింపు రాలా, ఇన్కమ్ రాలా అనేటువంటి ఫీలింగ్ చాలామంది కామన్ పబ్లిక్లో ఉండిపోతుంది. దానివల్ల అది స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాలాంటి ఈక్వలెంట్ పర్సనే వాడు సక్సెస్ అయ్యాడు, వాడు ఈ హాజ్ రీచ్ టు హయ్యర్ హైట్స్, వాడు ఇట్లా సంపాదిస్తున్నాడు, వాడి లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది, ఇవన్నీ కంపారిజన్ రావడం వల్ల స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అది కంపారిజనే మెయిన్ అన్నిటికీ మూలం. అంటే ఎవరి పాటి వాళ్ళు కంటెంటెడ్గా ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్, ఐఎమ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, గుడ్ లైఫ్ స్టైల్ ఉంది, గుడ్ ఫ్యామిలీ లైఫ్ ఉంది, నేను సాటిస్ఫై అవుదాము అని అనుకొని ఓకే లెటస్ వర్క్, మనం ఇంకా కొంచెం పైకి పోయేదానికి మనం వర్క్ చేద్దాం. బట్ కంపేర్ చేసుకోకుండా ఉంటే కన్నా ఈ హెడేక్స్ ఉండవు. ఎప్పుడు కూడా ఈ మన సొసైటీలో కంపారిజన్, వాడిని చూసి వాడు ఇట్టున్నాడు మనం ఇట్లా లేవు, వాడు అట్లుండేవాడు, వాడికంటే ఇది ఉంది, వాడికి ఇట్లా, ఈ కంపారిజన్ వల్ల చాలామంది స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ నెగిటివ్ థింకింగ్ ఒకటి, నెగిటివ్ పీపుల్, అస్సలు నెగిటివ్ అనేది ఆ సొసైటీలో విపరీతం అయిపోయింది. అసలు పబ్లిక్ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం, నువ్వు ఇట్లా చేయడం, ఇవన్నీ కూడా అన్నీ దీనివల్ల వాళ్ళకు ల్యాక్ ఆఫ్ స్లీప్, 1 by 1 రిలేటెడ్ టు దట్ లీడ్స్ టు నీకు డ్యామేజ్ ఆఫ్ హెల్త్. సార్ ఈ కంపారిజన్ ఇదంతా ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఉంటుందంటారా? విపరీతంగా ఉంది, విపరీతంగా ఉంది. అసలు లేకపోవడం అనేదే లేదు. అసలు ఆ కంపారిజనే వాళ్ళని నాశనం చేస్తుంది. సరే ఈ మనం కంపారిజన్ చేసుకోకూడదు. మనకు వీ షుడ్ హ్యావ్ ఎ టార్గెట్స్. నీవు అన్లెస్ నీకు టార్గెట్స్ లేకుండా, గోల్స్ లేకపోతే యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఇప్పుడు ఎంతోమంది సైంటిస్టులు మనం మళ్ళీ ఇంత కనుక్కొని ఇంత ప్లెజెంట్ లైఫ్ మనం అనుభవిస్తున్నామంటే 50 ఏళ్ల కంటే ప్రతి ఒక్కరూ కొంచెం క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అయిందంటే ఎంతోమంది ఇన్నోవేషన్స్, ఎంతోమంది నాలెడ్జ్, ఎంతోమంది కష్టం ఫలితమే మనం ఇంత ఆనందంగా బతుకుతున్నాము ఈరోజు. అవన్నీ ఆ గోల్స్ ఉండాలా, గోల్స్ కోసం కష్టపడాలే కానీ బట్ విపరీతమైన వేదనకు, టెన్షన్కు గురి అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకోకూడదు అనేది నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ కానీ మన ఎల్డర్స్ కానీ వాటిలో ఈ గోల్స్ సాధించేటువంటి వన్ టార్గెట్ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నాడో లేకపోతే వాడు అనుకుంటున్నాడో ఆ టార్గెట్స్ అచీవ్ చేసే కెపాసిటీ వాడికి ఉందా, వాడికి టాలెంట్ ఉందా, అంత హార్డ్ వర్క్ ఉందా, మనలో నాలెడ్జ్ ఉందా అని గుర్తించడంలే. సో వాని మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్నాడు. నాలెడ్జ్ లేనోడు ఈ ముందు నీకు ఏదో చెప్తున్నా ట్రాక్టర్ డ్రైవ్ చేయడం, నువ్వు వచ్చి బెంజ్ కార్ ఇచ్చి డ్రైవ్ చేయరా అంటే నేను చేయగలడా వాడు, నువ్వు డ్రైవరే కదా అంటే అది కాలేదు. హెలికాప్టర్ డ్రైవర్ ఈ పొద్దు నువ్వు మిగ్ నడపమంటే నడపలేడు కదా. సో టాలెంట్ ఐడెంటిఫై చేసి దాంట్లో ప్రోత్సహించాలి.